మార్కాపురం జిల్లా ఖమ్మం సమీపంలోని అర్ధవీడి మండలం బిజినేపల్లి ప్రాంతాల్లో ఇటీవల అటవీశాఖ అధికారులకు లభ్యమైన మట్టి పాత్రలను పరిశీలించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మట్టి పాత్రలు బృహత్ శిలా యుగం నాటి మట్టి పాత్రలని, వాటిని ఆనాటి ప్రజలు మరణానంతర కార్యక్రమాల్లో శిష్టబలి ఉపయోగించేవారని భావిస్తున్నట్లు విజయవాడ పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రావు తెలిపారు. లభ్యమైన మట్టి పాత్రలు ప్రాచీన శిలాయుగపు పనిముట్లు సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటివిగా అంచనా వేస్తున్నామన్నారు. లభించిన మట్టి పాత్రలను బట్టి ఆనాటి ప్రజలు మరణానంతర కార్యక్రమాల్లో శిష్టబలికి ఉపయోగించే వాటిగా భావిస్తున్నామన్నారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని ఆధారాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నామని తెలిపారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ రాష్ట్ర పురావస్తు శాఖ హెడ్ ఆఫీస్ విజయవాడ. మేము అర్ధవీడిలోని బిజినేపల్లి బేస్లో ఈరోజు నిన్న ఈనాడులో వచ్చే న్యూస్ దీనిపైన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ ఖమ్మం వారి సూచనల మేరకు, మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా అసిస్టెంట్ డైరెక్టర్ నెల్లూరు వారికి మా టీంతో గట్ట సందర్శించాము. అయితే ఆ సందర్శించిన ప్రాంతంలో మేము గమనించినట్టయితే అక్కడ మెగాలిథిక్ యుగానికి సంబంధించిన అంటే బృహత్ శిలాయుగానికి సంబంధించిన కొన్ని పోటరీ పీసెస్ అవి లభించాయి. అప్పటికే అవన్నీ పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. ఇది క్రీస్తు పూర్వం అంటే మామూలు 2500 సంవత్సరాల ముందు సంబంధించిన ఇవి అంటే పాత్రలు, ఆ పోటరీ అవన్నీ. అయితే దీన్ని మేమేంటంటే బృహత్ శిలాయుగంలో ఆనాటి ఆచార వ్యవహారాలకు సంబంధించి ఆనాటి మానవులు ఉపయోగించే సిస్ట్ బరియలుగా మేము గుర్తించడం జరిగింది. అయితే సిస్ట్ బరియల్లో ఆ పోటరీని ఉపయోగించుకుంటారని మేము గుర్తించాం. అయితే దీనిపైన ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మేము ఇంకా పూర్తిగా అన్వేషణ చేసి చాలా వరకు పురావస్తు సంబంధించి అప్పట్లో పాలియేటిక్ టూల్స్ని కూడా కొన్నింటిని గుర్తించడం జరిగింది. అవి కూడా సుమారు 1 లక్ష నుంచి 10,000 సంవత్సరాలకు సంబంధించిన వివిధ కాలాలకు సంబంధించిన ఈ స్టోన్ టూల్స్ని కూడా మేము సేకరించాము. అంటే ఈ ప్రాంతం అంతా కూడా సుమారు చాలా వరకు ప్రాచీన ఆనవాళ్ళు ఉన్న ప్రాంతంగా ఉంది కాబట్టి ఇక ముందు ఎటువంటివి గట్ట అంటే ఈ పిట్స్ ఇవి తవ్వేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గమనించి ఏవైనా ఇలాంటి పురావస్తు ఆనవాళ్ళు బయటపడే అవకాశం అంటే వాళ్ళ దృష్టికి వచ్చినట్టయితే రెవెన్యూ వాళ్ళకి కానీ మా పురావస్తు శాఖ దృష్టికి కానీ తీసుకొస్తే మేము వచ్చి వెంటనే పరిశీలించి దానిపై నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.